ఆర్జెంటమ్ నైట్రికం అనేది మెయిన్గా మెంటల్ స్పియర్లో యాక్ట్ చేస్తుంది. సో ఈ మెంటల్ స్పియర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని మన ప్రతి హోమియోపతిక్ స్టూడెంట్కి ప్రాక్టీషనర్కి తెలుసు. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మెంటల్ స్పియర్ అనేది యాంగ్జైటీ, హై లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా లాస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పవర్, అంటే వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి ఏ పవరు, ఒక దాన్ని కంట్రోల్ చేసే పవర్ లేదు అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అండ్ నర్వస్నెస్ ఉంటుంది, యాంగ్జైటీ, హై లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అంటే బిఫోర్ ఇట్ సెల్ఫ్ వాష్రూమ్కి వెళ్ళాలి, యూరినేట్ చేయాలి, డయేరియా వస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఆ తర్వాత మాత్రమే ఆ యాక్షన్ని ఫినిష్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అదర్ డైమెన్షన్ మనం చూసినట్లయితే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ని కంప్లీట్గా విజువలైజ్ చేసేస్తారు ఇమాజినేషన్లో. అది కూడా చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది ఆ ఇమాజినేషన్ కూడా. అప్పుడు దాని నుంచి బయటకు వచ్చి కాన్షియస్ స్టేజ్లోకి వచ్చి మళ్ళీ ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లాడు కారులో వెళ్తున్నాడు అని అనుకుందాం. వీళ్ళు ఎంతవరకు ఇమాజిన్ చేసుకుంటారంటే వీళ్ళు వెళ్ళి ఆ కార్ని డాష్ ఇచ్చేసినట్లు, ఆ పిల్లాడికి చాలా సీరియస్ అయిపోయినట్టు, వీళ్ళు ఏం చేయలేక టెన్షన్ పడినట్లు అంతవరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాన్షియస్లోకి వచ్చి ఓకే నేను ఇప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి, లేదు అంటే కాసేపు ఇక్కడ ఆగిపోవాలి అని అంతవరకు కూడా వాళ్ళ మైండ్ అనేది వాళ్ళని ఫిక్స్ చేస్తుంది. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్, బిల్డింగ్ని క్రాస్ చేయాలనుకుంటారు. సో ఈ బిల్డింగ్ని క్రాస్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకుంటారంటే ఆ బిల్డింగ్ అమాంతం వచ్చి వాళ్ళ మీద పడిపోయినట్టు, వాళ్ళు క్రష్ అయిపోయినట్టు బిల్డింగ్ కింద ఫీల్ అవుతారు. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కాన్షియస్ స్టేజ్లోకి వచ్చి ఆ